మూవింగ్ ఆన్, నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకాయని ఐఎండీ తెలిపింది. 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. అయితే ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చని అంచనా వేస్తుంది. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం జిల్లాలలో సాధారణం కన్నా తక్కువ వర్షం కురవచ్చని ఐఎండీ తెలిపింది. అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకపల్లి, అల్లూరి, కాకినాడ, కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి జిల్లాలోని 104 మండలాలలో వడగాలులు ప్రభావం చూపుతుందని హెచ్చరించింది ఐఎండీ. రైట్, ఇక విశాఖలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలుగు ప్రజలకైతే ఒక శుభవార్త అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. దీంతో రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా అర్థమవుతుంది. ఇప్పటికే ఎండ తీవ్రత, వడగాలుపులు, ఒక్కపోతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఏపీ తెలుగు ప్రజలకి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకాయని చెప్పి ఐఎండీ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తాయని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు రుతుపవనాలు ఉన్నాయి, రుతుపవనాలు వచ్చినప్పటికీ కూడా వర్షాల ప్రభావం కొంత తక్కువగానే ఉంటుందని చెప్పి కూడా ఐఎండీ తెలియజేస్తుంది. ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటు మరోవైపు తీవ్ర వడగాల్పులు కూడా ఉంటాయని, అంటే భిన్నమైనటువంటి వాతావరణం ఇంకా ముందు రోజుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం వడగాల్పుల విషయానికి వస్తే 104 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా నిన్న కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా మార్కాపురం జిల్లాలో అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రుతుపవనాల విషయానికి వస్తే రుతుపవనాలు వచ్చినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవు అనేది అయితే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా భిన్నమైన వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎల్నిలో ప్రభావం ఇంకా కొనసాగుతుంది కాబట్టి రుతుపవనాల గమనం కూడా మందకొడిగా ఉంటుంది. రోజు తప్పించి రోజు లేదా 2 రోజులకు ఒకసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అది కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడే పరిస్థితి అయితే ఉండదని కూడా చాలా స్పష్టంగా ఐఎండీ అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా దీనికి తగ్గట్టుగా తమ కార్యకలాపాలను మార్చుకోవాలని నిత్య పరిస్థితులు అనుగుణంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రుతుపవనాలు తాకిన నేపథ్యంలో కొంతవరకు వాతావరణంలో ఉష్ణోగ్రతల నమోదైతే తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్టయితే స్పష్టం చేస్తుంది. మరోవైపు రైతులు కూడా ఏదైతే తమ పంటల తొలకరి చెనుకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ రైతులు ఈ తొలకరి చెనుకుల మీదే ఆధారపడకుండా తక్కువ నీటితో ఆధారపడేటువంటి పంటలని, అపరాలని, వేరుశనగ, కంది ఇలాంటి అపరాలనే పండించుకోవాలని చెప్పి కూడా ప్రధాన పంటల కంటే కూడా వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఐఎండీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికైతే రుతుపవనాల గమనం అయితే ఏపీని తాకినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికైతే మరో 2 రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.